Hello, my math ninjas. Yet andaru. So here we are with yet another dhamakedar session. The most requested topic, quadrilaterals, the one-shot revision for grade 9th. Yes, grade 9th కోసం quadrilaterals తో వచ్చేసాము. క్వాడ్రిలాటరల్స్లో చాలా థియోరమ్స్ ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయి. సో అవన్నీ ఈరోజు మనం చూసుకోబోతున్నాం. అండ్ వీ విల్ డూ అ సపరేట్ వీడియో ఫర్ ఆల్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, రైట్? సో స్టార్ట్ చేసే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదా. తొందరగా వీడియోని లైక్ చేసేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రైట్, సో లెట్ us get started. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నాం, వీ విల్ బి టాకింగ్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అ క్వాడ్రిలాటరల్. క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అండ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్. దాంట్లో స్పెషల్గా మనం ప్యారలలోగ్రామ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటాం with a lot of theorems to prove the properties and midpoint theorem of a triangle. So ఇవి మేజర్గా 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో, రైట్? సో స్టార్ట్ అయిపోదామా? ఫస్ట్ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ అ క్వాడ్రిలాటరల్. అ క్వాడ్రిలాటరల్ అంటే ఏంటి? క్వాడ్రిలాటరల్ ఈజ్ యాక్చువల్లీ అ పాలిగన్ with 4 sides, 4 angles, 4 vertices and 2 diagonals. ABCD. ఇది ఏదైతే ఫిగర్ మీరు చూస్తున్నారో ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఇక్కడ? 4. క్వాడ్ అంటే 4 అనమాట. సో 4 sides, 4 angles, 4 vertices and 2 diagonals. These are the properties of a quadrilateral. ఒక పాలిగన్కి ఈ 4 ఫీచర్స్ ఉన్నాయి అంటే దాన్ని మనం క్వాడ్రిలాటరల్ అని అంటాం. సెకండ్ ఏంటి? ద సమ్ ఆఫ్ ఆల్ ద 4 angles ఆఫ్ అ క్వాడ్రిలాటరల్ ఆర్ 360. ఇది ఎలా ప్రూవ్ చేసుకుంటాం? ఫస్ట్ దాంట్లో ఒక డయాగ్నల్ డ్రా చేసినప్పుడు మీకు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి ఇక్కడ, రైట్? ఏబిసి అండ్ ఏడిసి. ఈ 2 ట్రయాంగిల్స్ కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి? ద యాంగిల్స్ వెన్ యూ యాడ్ ద 3 angles ఆఫ్ అ ట్రయాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 అని తెలుసు కదా. సో ఏబిసి తీసుకుంటే ఈ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ చేస్తే మనకి 180 వస్తుంది. ఇఫ్ యూ టేక్ ట్రయాంగిల్ ఏడిసి, దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 వస్తుంది. ఈ ఈక్వేషన్ 1 ఇంకా 2ని యాడ్ చేసుకుంటే యూ వుడ్ బి గెటింగ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఈ స్టేట్మెంట్ని ద సమ్ ఆఫ్ ద 4 angles ఆఫ్ అ క్వాడ్రిలాటరల్ ఇస్ 360. ఈ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం చేసాము? వీ హ్యావ్ డివైడెడ్ ద క్వాడ్రిలాటరల్స్ ఇంటూ 2 triangles. ఆ 2 triangles యాంగిల్స్ యాడ్ చేస్తే 180 అని మనకు ఆల్రెడీ తెలుసు. అవి 2 యాడ్ చేసుకున్న తర్వాత టోటల్ ఈజ్ ఈక్వల్ టు 360 అని అనుకున్నాం. ఆల్ రైట్, ఒక క్వశ్చన్ చూసుకుందాం. What are the non-adjacent sides of the given quadrilateral? Adjacent అంటే ఏంటి? పక్కన. సో ఇక్కడ ఏడి ఇంకా డిసి పక్కన ఉన్నాయి. ఎందుకంటే దే హ్యావ్ అ కామన్ వర్టెక్స్ డి. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుందాం, ఏబి అండ్ సిడి. ఏబి ఇక్కడ ఉంది, సిడి ఇక్కడ ఉంది. అవి అడ్జసెంట్ ఉన్నాయా? లేవు. దే డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్ ఇన్ కామన్, సో దే ఆర్ నాన్ అడ్జసెంట్. ఇంకేమైనా ఉన్నాయా? ఏబి బీసీ, ఈ రెండిటికి కామన్ వర్టెక్స్ కనిపిస్తుంది కదా మీకు, బి. సో అవి నాన్ అడ్జసెంటా? కాదు, దే ఆర్ అడ్జసెంట్. ఎందుకు? వాటికి ఒక కామన్ వర్టెక్స్ ఉంది కాబట్టి. ఏడి ఇంకా సిడికి కూడా డి ఉంది కామన్ వర్టెక్స్, సో ఇది కూడా అడ్జసెంట్ అవుతుంది. సిడి ఇంకా బీసీకి సి ఉంది అడ్జసెంట్లో, అంతేనా? సో దీనికి కూడా కామన్ వర్టెక్స్ సి అయిపోతుంది. So what is the non-adjacent side? AB and CD. Okay. Now, the angles of a quadrilateral are respectively 100, 98, 92. Find the 4th angle. ఒక quadrilateral మన దగ్గర ఉంది అంటే మనకి ఏం తెలుసు రిగార్డింగ్ ది యాంగిల్స్? ది యాంగిల్స్ ఆర్ యాడింగ్ అప్ టు 360 degree అని తెలుసు. సో 100 ప్లస్ 98 ప్లస్ 92, 4th యాంగిల్ని ఎక్స్ అని పెట్టుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 360 degrees. 100 ప్లస్ 8 ప్లస్ 2 10 అయిపోతుంది. 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 9 19, 190 degrees ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360 అవుతుంది. సో 290 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 360. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఎక్స్? 360
minus 290. సో ఇది అయిపోతే 5 అవుతుంది, and then you have your 50 degree. అంతేనా? సో the fourth angle is equal to 50 degrees. All right, everybody? Okay, one minute. I am so sorry. 70 అవ్వాలి ఇక్కడ. Extremely sorry. Okay, so the fourth angle is equal to 70 degree. Now, quadrilateral దాని బేసిక్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా. ఏంటి? four sided polygon is called as a quadrilateral. దానికి 4 sides, 4 angles, 4 vertices, 2 diagonals ఉంటాయి. And the sum of all the 4 angles is equal to 360 అని మనం అనుకున్నాం. ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్లో కూడా వేరే వేరే టైప్స్ ఉన్నాయి. ఒకటి ట్రెపీజియం, ఇంకోటి కైట్, ఇంకా థర్డ్ది ప్యారలలోగ్రామ్. ఇవి మేజర్గా 3 ఉన్నాయి. ఇప్పుడు ప్యారలలోగ్రామ్లో మళ్ళీ వీ హ్యావ్ రాంబస్, స్క్వేర్ అండ్ అ రెక్టాంగిల్. ఓకే, సో బ్రాడ్లీ దీస్ ఆర్ అవర్ 6 different types of quadrilateral: trapezium, kite, parallelogram, rhombus, rectangle and square. Now దీని ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. ట్రెపీజియం అంటే ఏంటి? 1 pair of parallel sides ఉంటాయి, ఓన్లీ 1 pair. ఇది AB is parallel to CD. అంతే, అవి ఈక్వలా కాదా అని మనకు తెలియదు. ఒకవేళ ఇఫ్ యువర్ AD ఈజ్ ఈక్వల్ టు BC, ఈ రెండేంటి? ప్యారలల్ కాదు, కానీ దాని లెంత్స్ ఒకవేళ సేమ్ ఉంటే ఆ ట్రెపీజియంని మనం ఐసోసిలిస్ ట్రెపీజియం అని అంటాం. ఓకే, ఇఫ్ యువర్ AD ఈజ్ ఈక్వల్ టు BC అవుతే. కానీ ట్రెపీజియంకి ఏంటి? ఒకటే ప్రాపర్టీ ఉంది, 1 pair of opposite sides are parallel. దాని తర్వాత వచ్చేది కైట్. The first property of a kite is two adjacent pairs are equal in length. Adjacent అంటే ఏమన్నాను? They will have a common vertex. అంటే ఈ AB is equal to AD and your BC is equal to DC. So 2 pairs of adjacent sides, adjacent pairs of sides are equal in length. So ఇక్కడ ఏంటి? AB is equal to AD, BC is equal to CD. This is the only property of a kite. దాని తర్వాత వచ్చేది ప్యారలలోగ్రామ్. దీనికి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? a quadrilateral in which both pairs of opposite sides are parallel to each other. అంటే PQ is parallel to SR and PS is parallel to QR. ఇలా parallel అయినప్పుడు it is called as a parallelogram. Both the pairs of opposite sides are parallel to each other. ఇప్పుడు parallelogram is a trapezium అనొచ్చు. ఎందుకు? బికాజ్ యూ కెన్ ఫైండ్ అట్లీస్ట్ 1 pair which is parallel to each other. కానీ ఒక ట్రెపీజియంని ప్యారలలోగ్రామ్ అని అనగలుగుతామా? లేదు. ఎందుకంటే ట్రెపీజియంలో ఓన్లీ ఒక పేరే ప్యారలల్ ఉంది, ఆపోజిట్ సైడ్స్. కానీ ప్యారలలోగ్రామ్లో ఏంటి? 2 pairs of opposite sides parallel ఉన్నాయి. సో a parallelogram can be a trapezium, but a trapezium cannot be a parallelogram. Fourth ఏంటి? adjacent sides of a parallelogram add up to 180 degrees. అంటే యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q 180 అవుతుంది, యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R 180 అవుతుంది, యాంగిల్ R ప్లస్ యాంగిల్ S 180 అవుతుంది, యాంగిల్ P ప్లస్ యాంగిల్ S కూడా 180 అవుతుంది. సో వెన్ యూ యాడ్ అడ్జసెంట్ పేర్ ఆఫ్ యాంగిల్స్, అడ్జసెంట్ ఎప్పుడు అంటాం? వెన్ దే షేర్ అ కామన్ ఆర్మ్. యాంగిల్ Pకి PS PQ ఆర్మ్స్ కదా, అలానే యాంగిల్ Qకి QR QP ఆర్మ్స్ కదా. సో ఇక్కడ QP PQ కామన్ ఆర్మ్స్ ఉన్నాయి కదా, అందుకే ఈ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి. సో ఒక ప్యారలలోగ్రామ్లో అడ్జసెంట్ యాంగిల్స్ యాడ్ అప్ టు 180 degrees. దాని తర్వాత వచ్చేది రాంబస్. రాంబస్లో ఫస్ట్ ప్రాపర్టీ రిగార్డింగ్ సైడ్స్ ఏంటి? ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. యువర్ XY ఈజ్ ఈక్వల్ టు YZ ఈజ్ ఈక్వల్ టు ZW ఈజ్ ఈక్వల్ టు WX. ఓకే, ఇలా అయినప్పుడు యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ parallelogram. Now in other words, a quadrilateral in which all 4 sides are equal
అండ్ బోత్ ది ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇది లెంత్ కూడా ఈక్వల్ అవుతుంది, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ కూడా ఇన్ అ rhombus. So here you can see that in a rhombus opposite sides are parallel to each other. Ante wx is parallel to zy and wz is parallel to yx, and all the four sides are equal to each other. దీనికి స్క్వేర్కి ఏంటి డిఫరెన్స్ అంటే నేర్చుకుందాం. కానీ ఇది గుర్తుంది కదా, రాంబస్కి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి, ఇంకా ఏవైతే ఆపోజిట్ పేర్స్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయో అవి కూడా ప్యారలల్ అవుతాయి, జస్ట్ లైక్ అ ప్యారలలోగ్రామ్. దాని తర్వాత వచ్చేది రెక్టాంగిల్. ఒక ప్యారలలోగ్రామ్ని తీసుకొని అన్ని యాంగిల్స్ 90 degrees కనుక మనం చేసింటే దాన్ని రెక్టాంగిల్ అంటాం. సో అ ప్యారలలోగ్రామ్ in which all the angles are 90 degrees, then it is a rectangle. దీనికి కూడా opposite sides are equal in length. Parallelogram కి కూడా opposite sides equal కదా, and opposite sides are parallel to each other. Parallelogram కి కూడా opposite sides are parallel to each other. ఇక్కడ ఒక్క ఎక్స్ట్రా ఫీచర్ ఏదైతే యాడ్ అవుతుందో అది all the angles are 90 degrees in a rectangle. ప్యారలలోగ్రామ్లో అలా ఉండదు. ప్యారలలోగ్రామ్లో యాంగిల్ రిలేటెడ్ ఏంటి కాన్సెప్ట్, అడ్జసెంట్ యాంగిల్స్ యాడ్ అప్ టు 180 అంతే. కానీ అవి 90 degree అని మనకు తెలీదు, అది ఏమైనా ఉండొచ్చు, 180 అని ఉండొచ్చు, 110, 70 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ రెక్టాంగిల్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees, అదొక ఎక్స్ట్రా ఫీచర్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, అండ్ ఆల్ ది యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. దాని తర్వాత వచ్చేది మన స్క్వేర్. స్క్వేర్ ఇంకా రాంబస్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్. ఒక రాంబస్లో అన్ని యాంగిల్స్ 90 degree చేసేస్తే అది మన స్క్వేర్ అయిపోతుంది. లేకపోతే ఒక రెక్టాంగిల్ తీసుకొని అన్ని సైడ్స్ సేమ్ చేసేసుకుంటే అది మన ఒక స్క్వేర్ అయిపోతుంది. రెక్టాంగిల్ హూస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, కాన్సిక్యూటివ్ సైడ్స్ అంటే బేసిక్గా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు అది స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ యాంగిల్స్ కూడా 90 degrees, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, అండ్ ఆల్ ది యాంగిల్స్ ఆర్ 90 degrees. దీనికి రెక్టాంగిల్కి ఏంటి డిఫరెన్స్ అంటే స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, రెక్టాంగిల్లో ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఒక ప్యారలలోగ్రామ్ని ఆల్ యాంగిల్స్ 90 చేస్తే, ఒక్క నిమిషం ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి, ప్యారలలోగ్రామ్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 90 degree అవుతే అది రెక్టాంగిల్ అవుతుంది. ఓకే, రెక్టాంగిల్ అవుతుంది. ఆ రెక్టాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చేస్తే, 1 minute, ఆల్ సైడ్స్ ఈక్వల్ అని చేస్తే అది మన స్క్వేర్ అవుతుంది. ఆల్రైట్, ప్యారలలోగ్రామ్లో అన్ని 90 degrees చేసేస్తే యాంగిల్ అది రెక్టాంగిల్ అవుతుంది. రెక్టాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్ చేసేస్తే అది మన స్క్వేర్ అవుతుంది. రైట్, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ప్యారలలోగ్రామ్, ప్రాపర్టీస్ ఆఫ్ అ ప్యారలలోగ్రామ్ అగైన్. ఒక్క నిమిషం, ఐ గెస్ దిస్ ఇస్ నాట్ క్లియర్ ఇక్కడ, గివ్ మీ 1 minute. ఓకే, లెట్ మీ డిసపియర్ హియర్. సో ఇన్ అ ప్యారలలోగ్రామ్ మనకి ఏం తెలుసు, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని తెలుసు, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అండ్ then we have each diagonal bisects the parallelogram. అంటే ఒక ప్యారలలోగ్రామ్ తీసుకొని దాని డయాగనల్స్ కనుక మనం తీసుకుంటే దే బైసెక్ట్ ఈచ్ అదర్, దే డివైడ్ themselves into 2 equal parts. The diagonals bisect each other. The bisector of any 2 consecutive angles intersect at 90 degrees. అంటే ఏంటి, ఒక ప్యారలలోగ్రామ్ తీసుకొని ఓకే ఈ యాంగిల్ బైసెక్టర్ని కలిపితే at this angle where they meet is 90 degree అని అంటున్నారు. ఓకే, and then if the diagonals bisect one angle, it also bisects the opposite angle. అంటే ఇప్పుడు నేను ఒక బైసెక్టర్ డ్రా చేశాను అనుకో ఒక యాంగిల్కి, ఓకే
ఇప్పుడు దీన్ని ABCD అందాం. ఐఎమ్ డ్రాయింగ్ అన్ యాంగిల్ బైసెక్టర్ టు A. ఇట్లా అంటే ఏంటి, దాన్ని ఎక్స్టెండ్ చేస్తే సిని కూడా అది బైసెక్ట్ చేస్తుంది. దట్స్ ద స్పెషాలిటీ. సో దీస్ ఆర్ ద 7 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ అ parallelogram. ఒక క్వశ్చన్ చేసుకుందాం ఇక్కడ. ద పెరిమీటర్ ఆఫ్ అ parallelogram is 30 centimeters. ఇఫ్ ద షార్టర్ సైడ్ ఇస్ 6, మెజర్ ది లాంగర్ సైడ్ అంటున్నారు. ఒక parallelogram ఉందంట. ఆల్ రైట్, షార్టర్ సైడ్ ఏమో 6 అంటున్నారు, లాంగర్ సైడ్ మనకి తెలీదు. కానీ మనకి ఏం తెలుసు parallelogram గురించి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అని తెలుసు కదా. అంటే x plus x plus 6 plus 6 is equal to 30. 2x is equal to 30 minus 12, which is equal to 28. Okay, sorry, 18. And then you have your x is equal to 18 by 2, which is equal to 9 centimeters. So what is the length of the longest side? It is equal to 9 centimeters. Next, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, PYQ క్వశ్చన్. ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ అ parallelogram is 36 less than twice its adjacent angle, then find the angles of a parallelogram. ఒక parallelogram ఉంది, ABCD అనుకుందాం. If one angle, suppose let's say angle A, angle is 36 less than twice its adjacent. A కి adjacent ఏంటి? మనం B అయినా తీసుకోవచ్చు, D అయినా తీసుకోవచ్చు. మనం B తీసుకుందాం. Twice the adjacent minus 36. 36 less than అంటే సబ్ట్రాక్ట్ చేసాం. Twice its adjacent. Adjacent angle ఏంటి? B అని పెట్టుకున్నాం. సో 36 less than twice its adjacent అంటే 2B, twice the angle B, because angle B is adjacent, minus 36 is equal to angle A అంటున్నారు. కానీ మనకి adjacent angles of a parallelogram గురించి ఏం తెలుసు? They add up to 180 degree అని తెలుసు. సో ఇన్స్టెడ్ ఆఫ్ యాంగిల్ A మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. Twice of angle B minus 36 plus angle B is equal to 180 degree. Plus 36 నాట్ వైపు పంపించుకుందాం. This will become thrice of angle B, 180 plus 36 అయిపోతుంది. ఓకే, 216 యాంగిల్ B. సో యాంగిల్ B ఎంత అవుతుంది? 216 by 3, which is equal to 72 degrees. ఇప్పుడు యాంగిల్ B 72 డిగ్రీ అయిందంటే యాంగిల్ D కూడా 72 అవుతుంది కదా. Why? Because opposite angles are equal to each other. All right. సో ఇప్పుడు యాంగిల్ A ఇంకా యాంగిల్ C ఎలా కనుక్కోవాలి? యాంగిల్ A ప్లస్ యాంగిల్ B 180 అని తెలుసు. సో యాంగిల్ A ఎంత అవుతుంది? 180 మైనస్ 72, which is 108. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ వీ విల్ ఫైండ్ అవుట్ ఆల్ ది యాంగిల్స్. యాంగిల్ A వచ్చేసిందంటే యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అవుతుంది. సో వీ ఫౌండ్ అవుట్ ఆల్ ది యాంగిల్స్ ఆఫ్ అ క్వాడ్రిలాటరల్. ఆల్ రైట్, ఒకసారి సొల్యూషన్ చూసుకోండి. Okay, now let's move forward with another question. In a parallelogram ABCD, okay, ఒక parallelogram ఉందంట, A, B, C and D. Angle D is 115 degrees. Then determine the measure of angle A and angle B. Angle D ఇంకా angle B సేమ్ ఉంటుంది, 115. ఎందుకు? They are opposite angles కాబట్టి. Opposite angles are equal in a parallelogram. మనకి యాంగిల్ A ఇంకా యాంగిల్ D గురించి ఏం తెలుసు? అవి అడ్జసెంట్ యాంగిల్స్ అయిపోతాయి కదా, అంటే దే యాడ్ అప్ టు 180 degrees అన్నట్టే కదా. సో యాంగిల్ A ఎంత అవుతుంది? 180 minus 115, which is equal to 65 degrees. There you go, option number A. Alright, next question. In the figure, ABCD is a parallelogram. Then compute the values of x and y. ఇప్పుడు parallelogram అనగానే మనకి ఏం తెలుసు? AD is equal to AD and BC are parallel
అండ్ హియర్ డిబి ఈజ్ అ ట్రాన్స్వర్సల్ అని అనుకోవచ్చు కదా, రైట్. ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అండ్ బీడి ఈజ్ ద ట్రాన్స్వర్సల్. అలా అయినప్పుడు యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డిబిసి. ఎందుకు? దే ఆర్ alternate interior angles. And what do we know about alternate interior angles? They are equal. So 7y is equal to 28. Y is equal to 28 by 7, which is equal to 4. So y value enta 4. అలానే మనం x కనుక్కోవచ్చా? సేమ్ లాజిక్. x ఎలా కనుక్కుంటాం? we'll take the other two sides which are parallel. ఏ రెండు sides? this AB is parallel to DC. ఇది parallelogram కదా, సో ఈ రెండు కూడా parallel ఉంటాయి. and this is the transversal. so this angle is equal to this angle. why? because they are alternate interior angles. same reason. so 12x is equal to 60. x is equal to 60 by 12, which is equal to 5. so x is equal to 5, y is equal to 4. all right. now a very 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 important question. ఇది చాలా సార్లు ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్. లెట్ us try this out. Quadrilateral ABCD is a parallelogram in which the bisectors of angle ABCD intersect at PQRS to form a quadrilateral PQRS. Prove that PQRS is a rectangle and prove చేయమంటారు. బైసెక్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డివైడింగ్ ది యాంగిల్స్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. ఇది ఎక్స్ అయినప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది వై అయినప్పుడు ఇది కూడా వై అవుతుంది, రైట్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది ఎక్స్, ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది, ఇది కూడా వై అవుతుంది. కానీ మనకి ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఇది ఒక రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఆల్ రైట్. నా ఇప్పుడు మనం తీసుకుందాం ఇన్ ఓకే, ఫస్ట్ మనం ఇన్ కాదు, ఫస్ట్ మనకేం తెలుసు? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఏమవ్వాలి? 180 degrees. ఎందుకు? ఏబిసిడి ప్యారలలోగ్రామ్ అని అనుకున్నాం కదా, సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అడ్జసెంట్ అవుతుంది కదా, సో దే ఆర్ 180 degrees. అంటే హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ తీసుకొని హాఫ్ ఆఫ్ యాంగిల్ బి తీసుకుంటే మనకేమొస్తుంది? హాఫ్ ఆఫ్ 180 విచ్ ఇస్ ఈక్వల్ టు 90. కానీ హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏంటి? ఇది అవుతుంది కదా, ఎందుకంటే బైసెక్ట్ చేస్తుంది కదా. సో యాంగిల్ ఎస్ఏబి ప్లస్ యాంగిల్ ఎస్బిఏ అంటే ఇది ఈక్వల్ టు 90 degrees అని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఎందుకంటే హాఫ్ ఆఫ్ యాంగిల్ ఏ ఇస్ దిస్ వన్ విచ్ ఐఎమ్ కలరింగ్ ఇన్ రెడ్, హాఫ్ ఆఫ్ యాంగిల్ బి ఇస్ దిస్ వన్ విచ్ ఐఎమ్ కలరింగ్ ఇన్ రెడ్. దట్ ఈస్ ఈక్వల్ టు 90 అని మనం ప్రూవ్ చేసుకున్నాం. Now in triangle ABS మనకి ఏం తెలుసు? when you add all the angles, angle SAB plus angle SBA plus angle ASB చేస్తే 180 degrees రావాలి, అంతేనా? ఎందుకంటే అవి యాంగిల్స్ ఆఫ్ అ ట్రయాంగిల్ కదా, సో 180 degree రావాలి. కానీ మనకి ఏం తెలుసు? ఈ రెండు ఆల్రెడీ 90 అని తెలుసు కదా, సో 90 ప్లస్ యాంగిల్ ఏఎస్బి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఈ యాంగిల్ ఏఎస్బి ఎంత అవుతుంది? 180 మైనస్ 90 విచ్ ఇస్ 90 అగైన్. ఇప్పుడు ఇది 90 అయినప్పుడు ఇది కూడా 90 అవ్వాలి కదా. వై? దే ఆర్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అండ్ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది 90 అయినప్పుడు ఇది కూడా 90 అవ్వాలి. అలానే మనం ఈ ట్రయాంగిల్లో కూడా ప్రూవ్ చేసుకుంటే ఇది 90 అయినప్పుడు ఇది కూడా 90 అవుతుంది. అలానే మనం ఈ ట్రయాంగిల్లో ప్రూవ్ చేసుకున్న కూడా చేసుకోవచ్చు కదా ఇట్లాంటి బైసెక్టర్స్. సో బేసిక్గా ఈ రెండు 90 degrees అంటే ప్రూవ్ చేసుకుంటే చాలు, అప్పుడు ఇది 90 ఇది కూడా 90 అని అయిపోతుంది, రైట్. సో that is how we can prove that PQRS is a rectangle because all the angles are 90 degrees. ఓకేనా? సో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి PQRS which is a quadrilateral is a rectangle అని తెలుస్తుంది. ఈజీ పీజీ. నా గైస్ నాకు తెలుసు చాలా థియోరమ్స్ ఉన్నాయి మ్యామ్, ఎలా ప్రూవ్ చేయాలి, ఇంత కన్ఫ్యూజన్ ఉంది అని అర్థమైపోయింది నాకు. a lot of you face this difficulty. కానీ ద ఈజీ వే టు గెట్ త్రూ దిస్ ఇస్
టు ప్రాక్టీస్. జస్ట్ గో త్రూ ద థియరమ్స్, చూడకుండా రాయండి, అంతేగాని థియరమ్స్ని చదవద్దు. చాలామంది ఏం చేస్తారు, చదువుతారు థియరమ్స్ని చదవద్దు. ఓకే, ఒకసారి చూసి అర్థం చేసుకోండి ఏ కాన్సెప్ట్ యూస్ చేసి మనం ప్రూవ్ చేస్తున్నామో. చేసుకున్న తర్వాత ట్రై టు సాల్వ్ ఇట్, ట్రై టు ప్రూవ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు మనం వెరీ ఇంపార్టెంట్ థియరమ్స్ చేసుకోబోతున్నాం. లెట్ us హ్యావ్ అ లుక్. జస్ట్ గివ్ మీ 1 minute. Okay. A quadrilateral is a parallelogram if and only if its opposite sides are equal. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతే ఆ ఏబిసిడి ఏదైతే ఉందో అది ప్యారలలోగ్రామ్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, జాయినింగ్ మై ఏ టు సి. ఓకే, అప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయా, ఇది ఇంకా ఇది. ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అని మనం చూపించుకుందాం. మనకి ఏమి ఇచ్చారు, దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్ అని ఇచ్చారు, దిస్ ఇస్ ఈక్వల్ టు దిస్ అని ఇచ్చారు. ఇదేమో కామన్ సైడ్ అయిపోతుంది కదా. సో బై ఎస్ఎస్ఎస్ కాంగ్రూయెన్సీ ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు అలానే ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అయితే మనకు సిపిసిటీస్ వస్తాయి కదా. అంటే సిఏబి దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏసిడి దిస్ యాంగిల్ అని ప్రూవ్ చేసుకోవచ్చు సిపిసిటీ. అలానే ఏసిబి అండ్ దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సిఏడి అని కూడా మనం ప్రూవ్ చేసుకోవచ్చు కదా. అంటే మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేసుకున్నాము, వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ దిస్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసిడి అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అని మనం ప్రూవ్ చేసుకుంటే AB is parallel to CD అని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. వెన్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని మనం చూపించుకున్నాం. సో AB is parallel to CD అని ప్రూవ్ చేసుకున్నాం. సిమిలర్లీ మనం ఏం ప్రూవ్ చేసాము, దిస్ యాంగిల్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు దిస్ యాంగిల్ అని అనుకున్నామా సిపిసిటీ తోటి. అప్పుడు AD is parallel to BC అండ్ AC is a transversal అని అనుకోవచ్చు కదా. అంటే AD is also parallel to BC అయిపోయింది కదా. సో మనం ఏం ప్రూవ్ చేసుకున్నాము, your AB is parallel to DC and your AD is parallel to BC అని ప్రూవ్ చేసుకున్నాం. సో ABCD is a parallelogram అని ప్రూవ్ చేసుకున్నాం. ఈజీ పీజీ. ప్యారలలోగ్రామ్ అంటే ఏం ప్రూవ్ చేయాలి, బోత్ ద పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని ప్రూవ్ చేసుకోవాలి. రైట్. థియరమ్ నంబర్ 2. A quadrilateral is a parallelogram if and only if its opposite angles are equal. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. సో ఆ ఏబిసిడి ఒక ప్యారలలోగ్రామ్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు డి. ఈ రెండింటిని యాడ్ చేస్తే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి అని వస్తుంది. కానీ మనకి యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ గురించి ఏం తెలుసు, అవన్నీ యాడ్ చేస్తే 360 degrees అని తెలుసు కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ 360 అని తెలుసు. కానీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి అని మనం ప్రూవ్ చేసుకున్నాం కదా. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, సి ప్లస్ డి ప్లేస్లో కూడా నేను యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అనే రాస్తా. సో 2 యాంగిల్ ఏ ప్లస్ 2 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 360. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఎంత మనకు ఇప్పుడు ఎంత వచ్చింది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 180 అని ప్రూవ్ చేసుకున్నాం. సిమిలర్లీ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి కూడా 180 అని ప్రూవ్ చేసుకున్నాం. సో ఏమైపోయింది, ద సమ్ ఆఫ్ ఆల్ అడ్జసెంట్ యాంగిల్స్, కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ అంటే అడ్జసెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. The sum of adjacent angles A plus B and C plus D 180 అని ప్రూవ్ చేసుకున్నాం. Isn't that one of the properties of a parallelogram? Adjacent angles add up to 180 degrees అని. అంతే, ఆ రెండు కాన్సిక్యూటివ్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత అండ్ అదొక ప్రాపర్టీయా ఇక్కడతో అయిపోయింది. ఈ రెండు యాడింగ్ అప్ టు 180 అన్నప్పుడు, ఈ రెండు ప్యారలల్ ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇవి కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతున్నాయి కదా. సో వాట్ డు వి నో, co-interior angles are supplementary. అంటే AD is parallel to BC అని ప్రూవ్ చేసుకున్నాం. అలానే we have also proved that first we proved AD is parallel to BC. అలానే యాంగిల్ C ప్లస్ యాంగిల్ B is equal to 180 అని ప్రూవ్ చేసుకున్నాం కదా. ఎందుకు,
యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యాంగిల్ ఏ నేను యాంగిల్ సి అని రాసుకున్నా. ఇప్పుడు ఏమైపోయింది, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి కూడా 180 అయిపోయింది. సో ఈ రెండు ప్యారలల్ అయిపోయి ఇది ట్రాన్స్వర్సల్ అయిపోయింది. సో వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ఆల్ ద ఆపోజిట్ 2 pairs of opposite sides are parallel. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, ఇలాంటి థియోరమ్స్ ప్రూవ్ చేయాలి అంటే, ఒక క్వాడ్రిలాటరల్ని ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి అంటే వీ సమ్ హౌ హ్యావ్ టు ప్రూవ్ దట్ ది 2 pairs of opposite sides are parallel అని మనం ప్రూవ్ చేసుకోవాలి. అది కనుక మనం ప్రూవ్ చేసేస్తే దట్స్ ఇట్, వీ నో దట్ ఇట్ ఈస్ అ ప్యారలోగ్రామ్. ఇంకోటి థర్డ్ థియోరమ్, if the diagonals of a quadrilateral bisect each other, then the quadrilateral is a parallelogram. Diagonals bisect each other అంటే they divide themselves into 2 equal parts. ఇప్పుడు ట్రయాంగిల్ AOD అండ్ COB తీసుకుంటున్నాం. ఆల్ రైట్, ఇప్పుడు ఏమి ఇచ్చారు, డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని ఇచ్చారు కదా, అంటే దాన్ని మనం ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే OA is equal to OC, OB is equal to OD, and angle this is equal to angle this. ఎందుకు, vertically opposite angles. So by SAS the two triangles are congruent అని మనం ప్రూవ్ చేసుకున్నాం. కాంగ్రువెంట్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత I can say that angle AOD is equal to angle BOC అని OCB అని ప్రూవ్ చేసుకోవచ్చా, this is equal to this అని. అప్పుడు ఏమవుతుంది, this is parallel, ఇది ట్రాన్స్వర్సల్ అని మనం తీసుకుంటే వి జస్ట్ ప్రూవ్ దట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి, మై ఏబి ఈస్ ప్యారలల్ టు బీసీ. అలానే ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకొని ఇఫ్ వి షో దట్ దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, దెన్ వీ కెన్ షో దట్ ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ. మళ్ళీ ఏం చూపించుకున్నాం, ఆపోజిట్ పేర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని మనం ప్రూవ్ చేసుకున్నాం. దాట్స్ ఇట్. సో ఇట్ ఈస్ అ ప్యారలోగ్రామ్. సో ఎలాంటి థియోరం ఇచ్చినా, ఇలాంటి ఏవైతే థియోరమ్స్ ఉన్నాయో, ఇంకో థియోరం ఫోర్త్ థియోరం కూడా ఉంది, 1 pair of opposite sides are equal and parallel అయితే అదొక ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేయమన్నారు. 1 pair అంటే మనం ఏంటి, ఒక పేర్ ఆల్రెడీ ఇచ్చేసారు, ఇంకో పేర్ కూడా ప్యారలల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి అని ఇచ్చారు, ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి అని కూడా ఇచ్చారు. అంటే అదొక ప్యారలోగ్రామ్ అని ఎలా ప్రూవ్ చేస్తాం, సేమ్ కాంగ్రువెన్సీ ప్రూవ్ చేసిన తర్వాత నా దిస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అని ప్రూవ్ చేస్తే అప్పుడు ఏడి బీసీ ప్యారలల్ అయ్యి ఇది ట్రాన్స్వర్సల్ అయిపోతుంది. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసాం, అంటే ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అని కూడా ప్రూవ్ చేసాం. ఇంకొక పేర్ కూడా ప్రూవ్ చేసాం ప్యారలల్ అని. సో 2 pairs of sides are parallel to each other, so it is a parallelogram. ఓకే, ఈ 4 థియోరమ్స్ ఏవైతే ఉన్నాయో దాని బేస్ ఒకటే, ఏంటి, సైడ్స్ ఆర్ ప్యారలల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని మనం చూపించుకోవాలి, అంతే, ఫసాక్. ఓకే, అండ్ దెన్ కమ్స్ అవర్ మిడ్ పాయింట్ థియోరమ్ ఆఫ్ అ ట్రయాంగిల్. What does it say? A line segment joining the midpoints of any 2 sides of a triangle is parallel to the third side and is equal to half of it. ఇప్పుడు A, B, C ఈ రెండిటికి మిడ్ పాయింట్ D అనుకుందాం, ఈ రెండిటికి మిడ్ పాయింట్ E అనుకుందాం. ఈ DEని జాయిన్ చేస్తే ఇట్ ఈస్ ప్యారలల్ టు BC అంట, అండ్ యువర్ DE ఈజ్ ఆల్సో హాఫ్ ఆఫ్ BC అని ప్రూవ్ చేయమంటున్నారు. దానికి ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్లో ఎలా చేసుకుంటాం, we're going to extend our DE so that this DF is we have some CF which is parallel to AB and we have produced our DE to F. ఏం ప్రూవ్ చేయాలి, దట్ ఈ DE ఏదైతే ఉందో ఇట్ ఇస్ ప్యారలల్ టు BC అని ప్రూవ్ చేయాలి, అండ్ DE is half of BC అని ప్రూవ్ చేయాలి. సో కన్స్ట్రక్షన్లో మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, లెట్ మీ డిసపియర్, ఈ DEని ఎక్స్టెండ్ చేసుకుని ఇన్ సచ్ అ వే దట్ CF is parallel to AB అని. ఇప్పుడు ట్రయాంగిల్ ADE ఇంకా ట్రయాంగిల్ CEF ఇది తీసుకుంటాం. ఓకే, CEF అండ్ AD ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కదా, వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. AE ఈజ్ ఈక్వల్ టు EC ఆల్రెడీ ఇచ్చారు, ఎందుకు, E ఈజ్ ద మిడ్ పాయింట్ కదా, అందుకే AE ఈజ్ ఈక్వల్ టు EC అయిపోతుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ యాంగిల్ DAE అంటే ఇది
ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సిఈ అంటే ఇది. ఎందుకు? ఈ రెండు ప్యారలల్ కాబట్టి వాట్ ఆర్ దే ఆర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో బై ఏఎస్ఏ క్రైటీరియా ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రువెంట్ అని ప్రూవ్ చేసుకున్నాం. ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రువెంట్ అని ప్రూవ్ చేసుకుంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ అనుకోవచ్చా, అలానే డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అనుకోవచ్చా బై సిపిసిటీ. అంటే ఏంటి? ఏడి ఈజ్ ఈక్వల్ టు సిఎఫ్ అన్నప్పుడు ఈ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీడీ కూడా అవ్వాలి కదా, ఎందుకంటే డి ఈజ్ ద మిడ్ పాయింట్. ఇప్పుడు ఏడి సిఎఫ్కి ఈక్వల్ అయినప్పుడు బీడీకి కూడా ఈక్వల్ అవుతుంది. అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ ప్యారలలోగ్రామ్. సో ఈ బీసీఎఫ్డి ఏదైతే ఉందో ఒక ప్యారలలోగ్రామ్ అని ప్రూవ్ చేసుకున్నాం. అంతేనా? అంటే ఏంటి? అవర్ డిఎఫ్ ఇస్ ప్యారలల్ టు బీసీ, అవర్ డిఎఫ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఎందుకు? pairs of opposite sides are parallel and equal. కానీ మనకేం తెలుసు? మన డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్ అని తెలుసు కదా ఆల్రెడీ, కరెక్ట్? సో కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం? డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటున్నాం, అంతేనా? ఇఫ్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీసీ, సో అవర్ డిఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డిఎఫ్, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డిబీసీ, అంతేనా? హాఫ్ ఆఫ్ డిఎఫ్ ఈజ్ యువర్ డిఈ, ఎందుకంటే ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ అయిపోయింది రెండు ఈక్వల్ అయిపోయిన తర్వాత. కానీ డిఎఫ్ ఈక్వల్స్ టు బీసీ కదా, అంటే డిఈ ఈజ్ ఆల్సో హాఫ్ ఆఫ్ బీసీ కదా, అది మనం ప్రూవ్ చేసుకున్నాం. దే ఆర్ ప్యారలల్, డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ప్రూవ్ చేసుకున్నాం. ఎందుకు? డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు బీసీ, దట్ ఇంప్లైస్ డిఈ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు బీసీ. ఈ రెండు లైన్స్ ప్యారలల్ అన్నప్పుడు ఏ రెండు పాయింట్స్ తీసుకున్నా అవి కూడా ప్యారలల్ అవుతాయి కదా, దట్స్ ఇట్. And we also proved that D is half of BC. So that is our midpoint theorem. So what does the midpoint theorem say? If AD is equal to DB and AE is equal to EC, then your DE is parallel to BC and your DE is half of BC. And then comes the converse of it. Converse ante dan ulta. If AD ఈక్వల్స్ టు ఒక ట్రయాంగిల్ తీసుకొని ఏబిసి ఇది డిఈ అని తీసుకున్నప్పుడు ఇఫ్ దీస్ ఆర్ ద మిడ్ పాయింట్స్, ఓకే, అండ్ ఒక నిమిషం, ఇఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి అండ్ దిస్ ఇస్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అన్నప్పుడు దెన్ ఏడి అండ్ ఈ ఆర్ ద మిడ్ పాయింట్స్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. ఇట్స్ ది ఉల్టా. ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ and D is half of BC, then your D and E are the midpoints of the sides AB and AC. With that, we have come to the end of the sessions. Proofs నేను ఈజీగా చెప్పాను మీకు ఎలా ప్రూవ్ చేసుకోవాలి, క్రక్స్ ఏంటి అని. జస్ట్ గో త్రూ ద థియరమ్స్ అగైన్. ప్రూఫ్స్ మీరు సొంతంగా ట్రై చేయండి, సొంతంగా రాయండి, చదవద్దు, బట్టి కొట్టద్దు. ఏం కాన్సెప్ట్ యూస్ చేసి ప్రూఫ్ చేస్తున్నారో ఫస్ట్ అది నేర్చుకోండి, రైట్? విత్ దాట్ సెడ్ ఇంకొకటి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను మేము ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎవ్రీబడి హూ ఇస్ న్యూ టు ద ఛానల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మా ప్లేలిస్ట్ సెక్షన్ కనుక మీరు చూస్తే గ్రేడ్ 9th రిలేటెడ్ అన్ని కాన్సెప్ట్స్ మీ ఇక్కడ దొరికిపోతాయి. కోఆర్డినేట్ జామెట్రీ, పాలినామియల్స్, ఇంట్రొడక్షన్ టు యూక్లిడ్స్ జామెట్రీ, లైన్స్ అండ్ యాంగిల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ స్టాటిస్టిక్స్, ట్రయాంగిల్స్ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ ట్రయాంగిల్స్ ఛానల్. ఇప్పుడు మీకు ఏమన్నా దొరకకపోతే మీరు వీడియోకైనా వెళ్ళచ్చు. వీడియోలో మీకు ఇక్కడ చాలా వీడియోస్ దొరికిపోతాయి. గ్రేడ్ 8th, గ్రేడ్ 10th, గ్రేడ్ 9th బయాలజీ, గ్రేడ్ 10th, ఓకే. సో గ్రేడ్ 9thకి ఐ గెస్ ఐ హావ్ టేకెన్ లైవ్ క్లాసెస్. ఇక్కడ గ్రేడ్ 9 స్టాటిస్టిక్స్ ఉంది, గ్రేడ్ 8th ఉంది. సో లైవ్ సెక్షన్కి వెళ్తే యూ వుడ్ బి గెటింగ్ ద రిమైనింగ్, ఓకే. సో యాజ్ యూ కెన్ సీ వీ హ్యావ్ డన్ స్టాటిస్టిక్స్ లైవ్, we have also done physics lo kuda motion అయిపోయింది, and then we have lines and angles, then we have lines and angles, important questions and one shot, rendu అయిపోయాయి, right? So you keep checking the videos part or the live part, lekapothe playlist ki velli meeru check chesukochu, then you would be getting all the videos here. Motivational videos kuda meeku ikkada dorikipothundi. 7 tips to avoid
స్లీప్ వైల్ స్టడింగ్, మీరు చదువుతుంటే నిద్ర వస్తుంది మ్యామ్ అని చాలామంది అంటారు. సో హౌ టు అవాయిడ్ ఆల్ ఆఫ్ దాట్ అని మీకు తెలిసిపోతుంది. ఆ వీడియోస్ కూడా ఉంటాయి. ఇంకేమైనా మీకు వీడియోస్ అలాంటివి ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. So I'm going to see you again in the next video. Until then, keep smiling. This is your master teacher, Haripriya, signing off. Bye-bye.